బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడు నూర్ మహమ్మద్ లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కొత్త ఇంటిని నూర్ నిర్మించుకున్నారు. ఈ ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వచ్చిందని అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు కోసం నూర్ మహమ్మద్ ను జ్యుడిషియల్ కస్టడీకి కోరే అవకాశం ఉంది. భార్య బిడ్డలకు దూరంగా ఉంటున్న నూర్ మహమ్మద్ ఇటీవల తాడిపత్రికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో పోలీసులు నూర్ మహమ్మద్ ను కదిరి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లుగా పేర్కొంది. దీంతో నూర్ మహమ్మద్ ను కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఇక నూర్ మహమ్మద్ పై ఉపా యాక్టుతో పాటు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. ధర్మవరంలో నూర్ మహమ్మద్ అరెస్ట్ తర్వాత పరిస్థితి చాలా హాట్ టాపిక్ గా మారింది. నూర్ మహమ్మద్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నిర్వహిస్తున్న 37 వాట్సాప్ గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నట్టు పోలీసులు అయితే కనుగొన్నారు. 2016 నుంచి అయితే వారితో తరచూ వీడియో కాల్స్ చాటింగ్ చేస్తూ సంబంధాలు కొనసాగిస్తున్నట్లయితే తెలిసింది. వారు అతనికి దాదాపు 2250 పేజీలు ఉగ్ర సాహిత్యాన్ని అయితే పంపించినట్టు సమాచారం. అందులో నుంచి నూర్ దాదాపుగా 450 పేజీలు ప్రింట్ తీసుకున్నాడని మనకున్న సమాచారం. పద్మ, అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలోనే మరో వ్యక్తి పేరు కూడా బయటికి వస్తుంది. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న రియాజ్. ఇతను వాట్సాప్ స్టేటస్ చూసుకున్నట్టయితే నో ఇండియా లవ్ పాకిస్తాన్ అని కూడా పెట్టుకున్నాడని పోలీసులు అయితే గుర్తించారు. గురువారం అతన్ని పిలిపించి హెచ్చరించి పంపారు. అయితే నూర్ అరెస్ట్ తర్వాత అతని దగ్గర మళ్ళీ విచారణ జరుపుతున్నారు. దీంతో స్థానికులు ఇంకా ఎవరైనా ఇలాంటి వారు ఉన్నారా అన్న అనుమానంతో కలవరపడుతున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ, అయితే నూర్ జీవితం కూడా చాలా విచిత్రంగా ఉందని అయితే మనకు తెలుస్తుంది. అతని భార్య 4 పిల్లలు ఉన్న వారితో విడిపోయి తల్లి చెల్లెలతో ఉంటున్నాడు. మనకు ఉన్న సమాచారం ప్రకారం తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడని పోలీసులు అయితే గుర్తించారు. అయితే నూర్ అరెస్టు వార్త బయటకు రాగానే ఆ మహిళ ఒక్కసారిగా ఒక పరిజ్ఞానం అయితే చెందుతున్న పరిస్థితి ఉంది. ఆమె మధ్య సిమ్ కార్డు కూడా ఉన్నాయని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోనికోటలోని నూర్ ఇంటికి ఇటీవల ఆధునీకరణ కూడా వెనుక ఉగ్రవాద సంస్థలు డబ్బు పంపారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారించిన పరిస్థితి అయితే ఉంది. ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో చట్ట విరుద్ధ కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు, దేశద్రోహం తరపున సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కడప జూనియర్ సివిల్ జడ్జ్ ముందు అయితే హాజరు చేయడం జరిగింది. అయితే ఆయన 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఈ నేపథ్యంలోనే నూరు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ఈ కేసు యాక్టివ్ గా ఉన్నాయని అయితే సమాచారం ఉంది. అయితే ఇది ఒక సమస్య కాదని, వెనక పెద్ద నెట్వర్క్ ఉందని అయితే స్పష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ, మొత్తానికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ కు ఉన్న సంబంధాలపై ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఏమైనా వెలుగులోకి వచ్చిన అంశాలు ఉన్నాయా? పద్మ, అయితే ఈ క్రమంలోనే మనం చూసుకున్నట్టయితే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలతో ఏదైతే చాటింగ్లు చేసుకుంటూ వాట్సాప్లతో ఉన్నారో వారితో ఉగ్రవాదులకు సంబంధించిన ఒక దాదాపుగా 2250 పేజీలకు సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన పేజీలను అయితే నూర్ మహమ్మద్ దగ్గర పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి దాదాపు 450 పేజీలను ప్రింట్ కూడా తీసుకొని నూర్ మహమ్మద్ దీని గురించి అయితే రెగ్యులర్ గా ఫాలోఅప్ లతో ఉంటున్నాడని మాకున్న సమాచారం. అయితే ప్రకాష్, మొత్తంగా ఇతనికి ఎవరైతే నూర్ ఉన్నారో తనకి సంబంధించి ఇంకెవరైనా తినతో పాటు ఇలాంటి పనులు చేయడానికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుగా తెలిసిందా? అదే దీని గురించి ఇంకా మనకైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఆటో డ్రైవర్ ఎవరైతే
ఉన్నారో అతన్ని కూడా మరో వ్యక్తిగా గుర్తించిన పరిస్థితి. అతని పేరు రియాజ్. ఇతను కూడా వాట్సాప్ స్టేటస్ లో నో ఇండియా, ఐ లవ్ పాకిస్తాన్ అని పెట్టుకోవడంతో పోలీసులు ఇతను కూడా గుర్తించి ఇతను కూడా కఠినంగా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది పద్మ. అయితే నూరు ఉన్న ప్రదేశానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఒపీనియన్ ఏ విధంగా ఉంది? అయితే మొత్తానికి సాధారణంగా వంట మనిషిగా కనిపించే నూర్ మహమ్మద్ అయితే అంతర్గతంగా పెద్ద ఉగ్ర నెట్వర్క్ లో భాగంగా ఉన్నట్లు బయటపడడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయితే గురైన పరిస్థితి పద్మ. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కొత్త ఆ ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితి ఉంది. ఎవరైతే గోప్యంగా అందరితోనూ మింగిల్ కాకుండా జనాలతో కలుసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుమానించే పరిస్థితి కూడా ఉంది. ఇటీవల ధర్మారం అంటేనే మన ఇండియాలోనే ఒక పట్టు పరిశ్రమలో ఒక మంచి పేరున్న టౌన్. అలాంటి ఊర్లో ఇలాంటి విషయాలు బయటకు రావడం అనేది ప్రజల్ని అక్కడ ఉన్న ప్రజల్లో మాత్రం ఆందోళన వాతావరణం అయితే కలిగించిందని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. టాలీవుడ్ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కార్మికులు షూటింగ్లను సైతం బైకాట్ చేశారు. ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతలు ఇప్పటికే కార్మిక సంఘాలతో భేటీ అయినప్పటికీ సమస్య పరిష్కారం అవ్వలేదు. సమ్మె మొదలై ఇప్పటికే 13 రోజులకు చేరుకుంది. 24 క్రాఫ్ట్లకు చెందిన సుమారు 15,000 మందికి పైగా రిజిస్టర్ అయిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. తమ వేతనాలను 30% పెంచాలని కార్మికులు కోరుతూ ఉండగా నిర్మాతలు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు. అనేక సార్లు సమావేశాలు జరిగినా ఏదో ఒక మెలుకు పెడుతూనే ఉన్నారు. కార్మికులు కూడా తమ డిమాండ్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇలానే కొనసాగితే షూటింగ్ జరుగుతున్న సినిమాలపై ప్రభావం పడనుంది. ఇక దీంతో ఈ పంచాయతీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరుకుంది. ఆయనను పెద్దగా ఉండాలని, సమస్యను పరిష్కరించాలని నిర్మాతలు ఫెడరేషన్ కోరుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులు విడివిడిగా చిరంజీవిని కలవనున్నారు. ఇరు వర్గాలతో జరిగే సమావేశంలో చిరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి, ఈ రోజు చిరంజీవితో భేటీ అయ్యే అటు నిర్మాతలు కావచ్చు, ఇటు ఫెడరేషన్ సభ్యులు కావచ్చు భేటీ అయ్యే నిమిత్తంలో ఎలాంటి పరిష్కారం వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఎస్ పద్మ, పరిష్కారంగానే ముందుగానే చేయాలని చెప్పి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. చాలా మంది విడివిడిగా చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఆయన ట్వీట్ చేశారు, ఇలా కాదు, దీనికంటే ఒక యూనిటీ ఉంటుంది, యూనియన్ ద్వారానే ఏదైనా జరగాలి, నన్ను కలిశారు అని చెప్పేసి ఇలా మాట్లాడడము, నేనేదో సొల్యూషన్ చెప్పానని చెప్పేసి చాలా న్యూస్ లో చెప్తున్నారని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే గనక చాలా మాట్లాడడం జరిగింది. నిర్మాతలే కానీ ఈ సభ్యులే కానీ విడివిడిగా ఎంత మాట్లాడినా యూనియన్ ప్రతినిధులు చాలా ట్రై చేశారు. సో ఈ వివాదంలో వాళ్ళు మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే, ప్రొడ్యూసర్స్ దీనికి కావాలని చెప్పి కార్మిక నాయకులు కొంతమంది వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, మరికొన్ని అంశాలు ఉన్నాయి. వాళ్ళ బెనిఫిషరీ కోసమే అమాయకులైన వాళ్ళని వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళని ఇది చేసి వాంటెడ్లీ పనులు చేయకుండా చేస్తున్నారు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ మొన్న డైరెక్ట్ గా మన బీఆర్కేలో కూడా మన బైట్స్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ గా చెప్తున్నారు, ఇది వాళ్ళ ప్రాబ్లం కాదు, కొంతమంది కావాలని లీడర్స్ మాత్రమే చేస్తున్నారు. అండ్ ఆ లీడర్స్ కూడా
ప్రెసెంట్ ఎవరైతే ఇప్పుడు మేకప్ మ్యాన్ గానే కానీ లేదు అంటే ఒక డ్రైవర్ గా కానీ ఎవరు వర్క్ చేసిన వాళ్ళు కాదు. సో అండి ఎక్స్ లీడర్స్ ఎవరో ఉండి వాళ్ళు బెనిఫిషియరీ కోసం అయితే మాత్రమే ఇలా చేస్తున్నారని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పడం జరిగింది. 30% అంటే మేము అన్యాయంగా అడగట్లేదు. 10% ఎవ్రీ ఇయర్ 10% అనేది పెంచాలి. ఈ ఇయర్ మాత్రం 30% చెయ్యాలి మేము అడగలేదు అంటూ వీళ్ళు కూడా వాళ్ళ బాధని చెప్పడం జరిగింది. అది కూడా మనం లైవ్ ఇచ్చాము బీఆర్కేలో. సో మాకు పిల్లల ఫీజులు పెరిగిపోతున్నాయి, మా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కాబట్టే మేము అడుగుతున్నాము. సో మాకు మంత్ లో పని లేదు, మంత్ మొత్తం వర్క్ ఉండట్లేదు. ఏదైనా ఒక 10 days వర్క్ ఉంటే ఆ 10 days వర్క్ తోనే మేము లైఫ్ మొత్తం ఆ మంత్ మొత్తం గడపాల్సి వస్తుంది అని చెప్పేసి ఓ పక్కన వీళ్ళు మాట్లాడుతున్నారు పద్మ. సో చూడాలి, ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పటి నుంచో చాలా మంది విడివిడిగా వెళ్ళి కలిసి ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి, ఇండస్ట్రీ పెద్ద మీరే ఉన్నారు అని చెప్పేసి చాలా మంది వెళ్ళినప్పటికీ కూడా బట్ అందరూ కలిసి దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన అందరూ కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళలేదు. సో ఈ రోజు ఫస్ట్ వాళ్ళు తర్వాత యూనియన్ సభ్యులు కూడా ఫెడరేషన్ కి సంబంధించిన సభ్యులు కూడా విడిగా కలవడం జరుగుతుంది పద్మ. అయితే ఉమా ఇప్పుడు నిర్మాతల వెర్షన్ ఏంటి అసలు? నిర్మాతలు ఒకటే చెప్తున్నారు, తమిళ్లో మలయాళంలో చిన్న సినిమాలు తీయగలుగుతున్నాము, తెలుగులో మాత్రమే మేము తీయలేకపోతున్నాము. ₹1,50,00,000 మేము సినిమా చేయలేని పరిస్థితి ఉంది. డైరెక్ట్ గానే చెప్తున్నారు. 10 కోట్లు 12 కోట్లు తీసుకొచ్చి పెడుతున్నారు, మాకు బిల్ అంతే ఇచ్చేస్తున్నారు. అసలుకి ఒక దీనిలో మెయిన్ ఎంతమంది అవసరమో అంతమంది కాకుండా ఎక్స్ట్రా వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఒక 100 మంది సెట్ లో ఉంటే హార్డ్లీ ఒక 20% అంటే ఒక 20 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా మెంబర్స్ అందరూ 80 మెంబర్స్ వర్కే చేయట్లేదు సరిగ్గా. సో 6 to 6 కాల్ షీట్ అని చెప్తున్నారు. బట్ 6 to 6 ఎవరు ఉండరు. ఆ రెండుకి వాళ్ళు లొకేషన్ కనేదే వాళ్ళు ఎవరు రావట్లేదు. దానివల్ల 6 o'clock కాల్ షీట్ అయిపోతుంది. 9 వరకు షూటింగ్ ఉంటే ఎక్స్ట్రా పే చేయమంటున్నారు. అసలు 6 కి షూటింగే జరగనప్పుడు 6 to 6 కాల్ షీట్ అనేది మేము ఎలా పే చేయాలి? 6 o'clock కి ఎవరు అక్కడ లొకేషన్ లో ఉండట్లేదు. నిర్మాత మాత్రమే వచ్చి డబ్బులు పెట్టేదానికి మేము ఉన్నాం కాబట్టి నిర్మాత మాత్రమే వచ్చి చేరేసుకొని కూర్చుంటున్నారు. 10-12 కోట్లు మేము డబ్బులు పెట్టలేకపోతున్నాము. ఒక చిన్న సినిమా మాకు ఎవరు అవసరం లేదు, మేమే చేసుకుంటాము, మా అసిస్టెంట్ డైరెక్టరే కాస్ట్యూమ్ ఐరన్ చేసి ఇస్తాడు, ఏదైనా మేమే చేసుకుందాము అంటే అక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక మేకప్ మ్యాన్ కూడా కొట్టారు, నాన్ కార్డ్ వాళ్ళని, కార్డ్స్ తీసుకున్న వాళ్ళని. మేము ఎంకరేజ్ చేస్తుంటే టాలెంట్ ఉన్నోడని తెచ్చుకుంటాము, మాకు అనుకువగా ఉన్నోడని తెచ్చుకుంటాము, ఎవరు అవసరమో తెచ్చుకుంటాము, అలాంటి వాళ్ళని అలౌ చేయట్లేదు. 5 లక్షలు 4 లక్షలు కార్డ్స్ తీసుకోవడం ఎందుకు, ఇది మా మీద చూపించడం ఎందుకు అనే ఒక పద్ధతిలో ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు. రైట్, ఇంకా ఈ సమావేశం అంటే చిరంజీవితో అయ్యే ఈ మీటింగ్ లోనే సరే దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని అనుకోవచ్చు అంటారా? ఎస్, చూడాలి. ఎందుకంటే ఇంకా అన్ని అస్త్రాలు అయిపోయిన తర్వాత ఆఖరి బ్రహ్మాస్త్రం అన్నట్లు ఇప్పుడు మిగిలింది చిరంజీవి గారు తప్ప ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరూ లేరు. సో ఎంతో మందితో మాట్లాడి చూశారు. టీజీ విశ్వప్రసాద్ గారు ఇప్పటికి ట్రీట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఫెడరేషన్ వాళ్ళకి చాలా గొడవగా ఉంది. సో ఆయన చెప్పేది ఏంటి అంటే మాకు ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళతో చేయించుకుంటాము, మీ కార్డులు మీ ఇది మాకు అవసరమే లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళే ప్రోత్సహిస్తాము అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పారు. అలా ఉంటాము. దీనికంటూ ఒక యూనియన్ ఉంది. చెన్నై నుంచి హైదరాబాద్ ఎప్పుడైతే ఇండస్ట్రీ విడిపోయిందో అప్పటి నుంచి యూనియన్ కొనసాగింది. దాసరి నారాయణ గారు మాకు ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఇలా ఎవ్రీ ఇయర్ పెంచుతాము అని చెప్పేసి దాసరి నారాయణ గారు ఉన్నప్పుడే ఇది చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి మాకు ఆయన అన్ని చేశారు. బట్ ఈ 3 సంవత్సరాల నుంచి ఈ కోవిడ్ ముందు నుంచి మేము చెప్తున్నప్పుడే మా రేట్లు అనేది పెంచట్లేదు. సో కంపల్సరీ పెంచిందే మేము పనిలోకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు ఏదైనా ఒక సొల్యూషన్ కి అయితే రావచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ ఉమా. సొంత నేతలపై గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, అంతేకాకుండా తన నియోజకవర్గానికి నిధులు కూడా మంజూరు చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. రాజగోపాల్ వ్యాఖ్యలను పరిశీలించామని శనివారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన గురించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లుగా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో నేడు గాంధీ భవన్ వేదికగా నిర్వహించబోయే పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మల్లు రవి నేతృత్వంలో ఈ సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా
ప్రధానంగా రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు గజ్వేల్లో కాంగ్రెస్ నేతల పంచాయతీపైన చర్చించే అవకాశం ఉంది. సొంత నేతలపై గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తనకి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, అంతేకాకుండా తన నియోజకవర్గానికి నిధులు కూడా మంజూరు చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే రాజ్ గోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. రాజ్ గోపాల్ వ్యాఖ్యలను పరిశీలించామని శనివారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన గురించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు గాంధీ భవన్ వేదికగా నిర్వహించబోయే పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మల్లు రవి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు గజ్వేల్లో కాంగ్రెస్ నేతల పంచాయతీపైన చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇవాళ ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటన చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. అభ్యర్థిని వెల్లడించిన తర్వాత ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఆగస్టు 19న ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు ప్రాంగణంలో ఈ మీటింగ్ జరగనుండగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. सबसे पहले तो मैं यह बताना चाहूंगा कि एक हाई कोर्ट के फैसले के कारण मणिपुर में 2 समुदायों के बीच आरक्षण संबंधी विवाद के कारण जातीय हिंसा भड़क उठी है। और जो लोग कहते हैं कि वह धार्मिक हिंसा है, वह बिल्कुल ही गलत बोल रहे हैं। और एक स्थिति क्या है मैं उनको बताना चाहूंगा कि राष्ट्रपति शासन लागू हुए 8 महीने हुए हैं। 8 महीने में हिंसा में सिर्फ 1 हत्या हुई है। महोदय, राष्ट्रपति शासन लागू हुए 8 महीने हुए हैं। 8 महीने में हिंसा में 4 महीनों में एक भी मौत नहीं हुई है। जब मणिपुर में हिंसा भड़की थी, उसके बाद माननीय गृह मंत्री जी ने मणिपुर राज्य के हिंसा प्रभावित क्षेत्रों का दौरा हुआ। दौरा के दौरान उन्होंने उच्च अधिकारी, सुरक्षा बलों और सामाजिक संगठनों के साथ 100 से अधिक सदस्यों के साथ
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ పలువురు కీలక నేతలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, బీహార్ గవర్నర్ మహ్మద్ ఆరిఫ్ ఖాన్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, సిక్కిం గవర్నర్ ఓం మాథూర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాక ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రిచారి పేరు సైతం పరిగణలోకి తీసుకున్నట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాబోయే బీహార్ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ను సైతం నామినీగా పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించాయి. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుండగా ఇక అదే రోజు ఫలితం వెల్లడి కానుంది. యాక్సియం 4 మిషన్తో భారత రోదసీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు భార్య కామ్నా శుక్లా, కుమారుడు సమక్షంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘన స్వాగతం పలికారు. కాగా శుక్లా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుక్లా పాల్గొంటారు. యాక్సియం 4 మిషన్ ప్రయోగంతో శుభాంశు ప్రపంచానికి పరిచయమయ్యారు. రోదసీలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే పలు ప్రయోగాలను నిర్వహించిన బృందం జూలై 15న భూమికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. యాక్సియం 4 మిషన్తో భారత రోదసీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు భార్య కామ్నా శుక్లా, కుమారుడు సమక్షంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘన స్వాగతం పలికారు. ఇక కాగా శుక్లా ప్రధాని మోదీతో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుక్లా పాల్గొంటారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ నుంచి ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు. బీహార్లోని ససారంలో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్ల యాత్ర రూట్ మ్యాప్ను విడుదలైంది. ఇక ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు రాహుల్ రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలో బీహార్లో జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు. దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.